రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయము 8-9 వాక్యాలు ఉంటాయి. కాబట్టి మనము బంధువులము గనుక, చూడు ఒకసారి, నీకును నాకును, నీ పశువుల కాపరులకు నా పశువుల కాపరులకు కలహము ఉండకూడదు. ఈ దేశమంతా ఈయన ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. నువ్వు పడమటికి వెళ్తే నేను తూర్పుకి, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్ళిపోతానన్నాడు. ఇక్కడ గమనించాలి అమ్మా, బ్రదర్ వినండి, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. 2 చేతులే చెప్పగలవా? వీళ్ళ మధ్యలోకి ఏమొచ్చింది? కలహం వచ్చింది. ఎందుకు వచ్చిందో, ఒకడు ఆత్మ సంబంధమైన పోరాటం పోరాడుతాడు, ఒకడేమో శరీర సంబంధమైన పోరాటం పోరాడుతాడు. ఇది దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, వీళ్ళిద్దరూ ఆశీర్వదించబడిన వారే. ఒకరి దృష్టి సొదము మీద ఉంది, ఒకరి దృష్టి డబ్బు మీద ఉంది, ఒకరి దృష్టి పేరు ప్రఖ్యాతుల మీద ఉంది, ఒకరి దృష్టి దేవుడిచ్చేటువంటి ప్రతిదీ తీసుకొని లోకంలో గొప్పగా కనిపించాలని ఉంది. ఒకరి దృష్టి దేవుడే నా గొప్ప, దేవుడే నా పలుకుబడి, దేవుడే నా ఘనత అనే దృష్టిలో ఉంది. వీళ్ళిద్దరికి గిట్టదెప్పుడు అంటే దాని అర్థం ఏమిటంటే, ఇది ఖచ్చితంగా నామకార్థపు బ్రతుకు. నాయకత్వానికి లోబడడు, క్రమశిక్షణ ఉండదు, మోకరించి ప్రార్థన చేయడు, బలిపీఠం అసలే కట్టడు. అబ్రహాము అడుగడుగును బలిపీఠం కట్టాలి, అడుగడుగును మోకరించాలి, అడుగడుగును ప్రభుని ఆరాధించాలి. లోతు ఎక్కడ బలిపీఠము కట్టడో, దేవుడిచ్చే ఆశీర్వాదం మాత్రం కావాలి, దేవుడిచ్చేటువంటిది ప్రతిదీ తీసుకోవాలి. ఎక్కడ దేవుని కొరకు కష్టపడడు, ఖర్చు పెట్టడు. ఏమండి, దేవుని విలువ అంతకంటే తెలియదు, నాయకుల యొక్క విలువ అంతకంటే తెలియదు. అందుకని ఈ లోతు అనేటువంటి వాడు శరీర సంబంధి, లేదంటే నామకార్థపు బ్రతుకు, దీనిని విడిచిపెట్టాలి అంటుంది బైబిల్. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ కూడా నామకార్థపు క్రైస్తవ బ్రతుకుతున్నటువంటి వారు చాలామంది ఉండొచ్చు. దయచేసి నీ నామకార్థపు జీవితాన్ని నుంచి నువ్వు బయటికి రావాలి. ఏదో వెళ్ళామంటే వెళ్ళాం, వచ్చామంటే వచ్చామన్నట్టు కాదు. దయచేసి రోషం కలిగిన భక్తి చేద్దాం. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా నువ్వు చేసినప్పుడే కదా సక్సెస్ అవుతావు. ఒక పొలం వేస్తావు, ఆ పొలంలో నీకు పంట రావాలంటే పర్ఫెక్ట్గా నువ్వు కష్టపడాలి, పొలం దున్నాలి, కలుపు తీయాలి, మందు కొట్టాలి, అప్పుడే కదా నీకు ప్రతిఫలం వస్తుంది. వ్యాపారం చేస్తున్నావు, వ్యాపారం కూడా పర్ఫెక్ట్గా చేసినప్పుడే కదా నీకు లాభం వస్తుంది. నువ్వు తాత్కాలికంగా చేసినప్పుడు నష్టపోతావు కదా. అర్థమవుతుందా? ఉద్యోగమే వచ్చింది, ఉద్యోగమును నువ్వు పర్ఫెక్ట్గా సిన్సియారిటీగా చేయకపోతే ఉద్యోగం ఊడిపోయింది కదా. అట్లాగే క్రైస్తవ్యములో నీకు వచ్చావు, నీవిందులో నువ్వు సిన్సియారిటీ లేకపోతే, నువ్వు ఒక రోషము కలిగిన భక్తి చేయకపోతే, రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు ఎడవబడతావు కదా. బుద్ధి లేని కన్నికలు ఎడవబడడానికి కారణం ఏమిటి ఒకసారి చెప్పండి. బుద్ధి గలవారు ఎత్తబడడానికి కారణం ఏంటి చెప్పండి. అందరు కలిసే నడిచాడు, కలిసే ఉన్నారు. ఒకరి దీపం వెలుగుతుంది, ఒకరి దీపం ఆరిపోతుంది. కారణం నూనె లేనందున. చూడండి ఒకసారి మీరు గమనించండి. అందరి దగ్గర సిద్ధులు ఉన్నాయి, అందరి దగ్గర దేవిటీలు ఉన్నాయి, ఎందుకు ఆరిపోతుంది? నూనె ఉన్న క్రైస్తవుడు, నూనె లేని క్రైస్తవుడు, దీపం వెలుగుచున్న క్రైస్తవుడు, ఆరిపోయిన క్రైస్తవుడు. అర్థమవుతుంది? సిద్ధపడిన క్రైస్తవుడు, సిద్ధపాటు లేని క్రైస్తవుడు, వీళ్ళిద్దరిని దేవుడు వేరు చేస్తాడంటాడు. గొర్రెలని మేకలని వేరు చేసినట్లు దేవుడు వేరు చేస్తాడు. నువ్వు వెళ్తున్న సంఘమైనా, నువ్వు చేస్తున్న సహవాసమైనా, భక్తులతో సహవాసం చేస్తే నువ్వు మండుతావు. ఆరిపోయినటువంటి బ్రతుకులతో సహవాసం చేస్తే చెడిపోతావు. అన్యుడి కంటే ప్రమాదకరమైన వ్యక్తి ఎవడంటే నామకార్థపు క్రైస్తవుడు. మొదటి నుండి సంఘానికి కీడు చేస్తుంది అన్యుల కంటే ఎక్కువగా నామకార్థపు బ్రతుకులో ఉన్నటువంటి మనుషులు ఎక్కువ కీడు చేస్తున్నారు. మీకు అర్థమవుతుందో అర్థం కావటం లేదు. హల్లెలూయా. ఎందుకంటే చాలామంది తాగి వాక్యం చెప్పేవారు ఉన్నారు, మందు తాగి వాక్యం చెప్పేటువంటి వారు ఉన్నారు. వారి యొక్క చర్చికి వచ్చినప్పుడు, వారు బలిపీఠం మీద నిలబడినప్పుడు వారి భక్తి వేషాలు వేరు, వారి రహస్య జీవితాలు వేరుగా ఉన్నాయి. గమనించండి, ఎంత చక్కగా
ఎంత చక్కగా ఒక గంటలో లేదంటే ఒక అరగంటలో ప్రార్థన అయిపోతే ఎంత బాగుంటుందో. మోకరించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు, పరిశుద్ధాత్మతో నింపబడవలసిన అవసరం లేదు, అర్థమవుతుంది ఆత్మల రక్షణార్థమై ఏమండి ఇతరులను రక్షించాల్సిన అవసరం లేదు, పరిచర్య చేయాల్సిన అవసరం లేదు. అంతా ఏదో ఎట్లా ఉందంటే దాన్ని ఎలా చెప్పాలి మీకు, కృత్రిమ భక్తి. హల్లెలూయా చెప్పగలవా? దీన్ని చూడండి ఒకసారి, ఈ చెట్టును చూడు. ఇది ఇక్కడికి నేను తెచ్చి 4 నెలలు 5 నెలలు అవుతుంది. తెచ్చినప్పుడు 4 పువ్వులే ఉన్నాయి, ఇప్పుడు దీని దుంప దగ్గర 4 పువ్వులే ఉన్నాయి. ఆ లైవ్లో చూసే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అబ్బా అన్న యమ చెట్టు నాటాడే అనుకుంటున్నారు. చూడు దీని పచ్చదనం చూడు, ఒరిజినల్ గాలికి పోయింది. ఒరిజినల్ దానికంటే బిల్డప్ ఎక్కువ ఉంది. నేను కొన్నప్పుడు 4 పువ్వులే ఉన్నాయి, ఇప్పటికీ 4 పువ్వులే ఉన్నాయి. దీనికి నీళ్లు పోయాల్సిన అవసరంలా, నీళ్లు పోస్తే పీల్చదో, కక్కిద్ది బయటికి. దీనికి నీళ్లు పోసామనుకో నీళ్లు పీల్చదో, నీళ్లు పీల్చదో, పీల్చే గుణం లేదు. ఈ బ్రతుకు దీని చెడిపోను, వాక్యము జీర్ణించుకోదు, కఠిన గద్దింపు జీర్ణించుకోదు, ఇది ఎదగదు. ఎందుకంటే ఇది ఒరిజినల్ చెట్టు కాదు. మీకు అర్థమవుతుందా? చూడడానికి ఎలా ఉంది? కడుపు నిండిద్ది. సయ్యి సారం లేనోడు సట్టి నిండు అంట, ఇది అంటారు. ఏదో సయ్యి సారం లేనిది సట్టి నిండా ఉన్నట్టు పనికి మాలిన చెట్ట ఫలించో స్తోత్రం చెప్ప. దాన్ని తిడుతున్నాను నేను. అది నామకార్థపు క్రైస్తవునికి సాదృశ్యం. స్తోత్రం చెప్పాలి. ఎక్కడేస్తే గొంగళి అక్కడే. 4 ఆత్మలు సంపాదించలేడు, శరీర సంబంధి, కానీ ఆస్తిని సంపాదించాడు. లోతు అబ్రహాములాగే ఆస్తిని సంపాదించాడు. అబ్రహాము కంటే ఎక్కువ గొర్రెలు, మేకలు, ఎద్దులు సంపాదించాడు. దేవునికి ఉపయోగపడలేదు. అందుకనే చివరికి తన బ్రతుకు ఏమైందో తెలుసా? అగ్గి పాలైపోయింది, అగ్నిగుండం పాలైపోయింది. నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో నీకు దేవునితో నడవడానికి వీలు కలిగింది. హల్లెలూయా. అందుకని మీ చర్చి ఎంతసేపు జరిగిద్ది? మా చర్చి 2:30-3 గంటలు జరిగిద్ది. పొద్దున్న వెళ్ళి అలా కూర్చొని ఒక అరగంట బెంచ్ మీద కూర్చొని వద్దాం రాకూడదా? హల్లెలూయా. మీ పాస్టర్ గారు ఉపవాసాలు ఉండమంటాడు, ఆ ప్రార్థన అంటాడు, ఈ ప్రార్థన అంటాడు. మీకెందుకే పిచ్చి పని? అది అంటాడు, ఇది అంటాడు, ఆ పని అంటాడు, ఈ పని అంటాడు, పొద్దుగులు పరిచర్యలు అంటాడు. ఈ పిచ్చి పనులు ఎందుకే బాబు? మనం ఎంతవరకు ఉన్నామా, వచ్చామా, వెళ్ళామా, అయిపోయిందా? బాధ్యత లేకుండా, బాధ్యత లేకుండా. ఒకడెవడో చెబుతున్నాడు పనికి మన్నాడు. ఏమిటంటే మీరు ఆదివారం చర్చికి రమ్మంటాడు. మా దేవుడు చూడు, నీ ఇష్టమైతే రా, కష్టమైతే మానుకోమంటాడు. నీకు ఇష్టమైతే రా, కష్టమైతే మానుకో అంటాడు మా దేవుడు. మీ దేవుడు ఆదివారం కనపడాలంట. ఇదేం పద్ధతే అంటున్నాడు ఒకడు. ఓ మాట చెప్పనా మీకు? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. భార్య చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఫోన్ చేసి ఇష్టమైతే రా, కష్టమైతే మానుకో, నీకు ఇష్టమైనప్పుడు రా అమ్మ ఇంటికి అంటాడు. ఎవడన్నా ఎగాడిది ఆయన అడగడా? పిల్లలు స్కూల్కి వెళ్ళారు. నాన్న నీకు ఇష్టమైతేనే ఇంటికి రా, లేదంటే అటు నుంచి అటే అంటాడా? ఏ తల్లిదండ్రులైనా చెప్పరేంటండి? కొడుకు ఏమో చేస్తున్నాడు, కూతురు ఏం తండ్రి అయితే బాధ్యత తీసుకుంటాడుగా. తండ్రి కాని వాడికి బాధ్యత ఎక్కడ ఉంటుంది? మనందరికంటే ముందొచ్చే మన తండ్రి ఇక్కడ ఉంటాడు. ఈరోజు బిడ్డల సెలవులు కదా, ఈ 3 రోజులు సెలవులు కదా. హైదరాబాదులోనూ బెంగళూరులోనూ అక్కడో ఇక్కడో బిడ్డలు ఉంటే ఇంటి దగ్గర పల్లెటూరులో ఉన్న తల్లిదండ్రులు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. వాళ్ళు వస్తున్నారని ముందుగానే నెయ్యి తెచ్చిపెట్టే తల్లి, ముందుగానే బట్టలు కుట్టించే తల్లి, ముందుగానే కొన్ని వస్తువులు తెచ్చే తల్లి, ముందుగానే అరిసెలుండి జాగ్రత్తగా చేసి నా పిల్లల సెలవులకు వస్తానని ఎదురు చూసే తల్లిదండ్రులు, ఏమండి ముందుగానే కోళ్ళో మాంసమో ఏదో ఒకటి తెచ్చి నా బిడ్డలు హైదరాబాద్ నుంచి వస్తున్న ఎదురు చూసే తల్లులు ఉన్నారా లేరా? ఎవడకు బట్టిద్ది ఈ ప్రేమ? కన్నవారికి మాత్రమే ఉంటుంది.
అదే దేవుడు నిన్ను దేవుని మందిరములో కలుసుకోవడానికి తపన పడుతుంది. నామకార్థపు క్రైస్తవుడికి దేవుని మమకారం, దేవుని ప్రేమ తెలియదు. వెంటనే విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాముకి. లోతు విడిచిపెట్టిన తర్వాత వచ్చాడు.